ప్రజాసేవ ముఖ్యమా లేక పదవులు ముఖ్యమా? పదవులు వస్తాయి, ఉంటాయి, పోతాయి. ఆదిలాబాద్ని డెవలప్ చేయాలని ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? మా ఆదిలాబాద్లో కనీస అవసరాలు లేవండి. అంబులెన్స్ సౌకర్యాలు లేవు. అభివృద్ధి చట్టంలోకి తీసుకురావడానికి నా ప్రయత్నం. మంచి మైలేజ్ వచ్చే టైంలో బీజేపీ పార్టీ నుంచి ఎందుకు మారారు? అక్కడి బీజేపీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పాదాల దగ్గర పెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు తెలపడం, ఇంట్లో పోయి పడుకోవడం. వీళ్ళ ఆత్మ ఒక్కటే, శరీరాలు వేరు. బస్తీ పర్యటించడం ప్రారంభించారు. సో మీరు ఎలాంటి సమస్యలను గుర్తించారు? మురుగునీటి కాలువల నిర్మాణం జరగలేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, నాలాలు నిర్మించలేదు, ఎక్కడా కూడా సీసీ రోడ్లు, భూతద్దం వెతికినా కూడా సీసీ రోడ్లు కనిపించట్లేదు. మిషన్ భగీరథ అంటారు, అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్లాన్ మా ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎక్కడా కూడా మిషన్ భగీరథతోని సరైనటువంటి సందర్భాల్లో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మరి మీరు ఎమ్మెల్యేగా గెలుస్తాను అని కాన్ఫిడెన్స్ మీకుందా సార్? ఆదిలాబాద్లో గెలిచి నిలిచి వస్తా. బాక్స్ బద్దలయ్యి మొట్టమొదటి విజయం. సార్ మరి కాంగ్రెస్లోనూ వర్గాలు ఉంటాయి, మీరు వాటిని ఎలా నెగ్గుకొస్తారు? ఉన్నదల్లా ఒకటే గ్రూపు, అది రేవంత్ రెడ్డి అన్న గ్రూపు, కాంగ్రెస్ పార్టీ గ్రూపు, ప్రియాంక గాంధీ గ్రూపు, రాహుల్ గాంధీ గ్రూపు. ఒకటే గ్రూపు, కాంగ్రెస్ పార్టీ గ్రూపు. సో వీళ్ళన్ని రాజకీయాలు తట్టుకునేటువంటి శక్తి పాయల్ శంకరు 2 కోట్ల రూపాయలు. ఆదిలాబాద్ ప్రజలందరూ కోడే కూస్తున్నారు, చర్చించుకుంటున్నారు. పాయల్ శంకర్ దీనికి సమాధానం చెప్పాలా? మీరు కట్టుకున్నటువంటి కార్యాలయానికి సో కాంగ్రెస్ పార్టీతో మీరు అక్కడ ఎలా ముందుకెళ్ళగలుగుతారు ఇటువంటి అడ్డుకట్టలన్నీ పడతా ఉంటే? అమాయకమైనటువంటి నా తండ్రి కేసుల్లో ఇరికించి నన్ను రాజకీయంగా సమాధి చేయాలని అనేక కుట్రలు పన్నిండ్రు.